ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసం చివరకు వచ్చాము. మా గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతోంది. కొంతమంది పొద్దునే చేసిండ్రు, కొంతమంది సాయంత్రం. అయినప్పుడు అసలు తిరుప్పావై పాసురాలు ఇన్ని చదువుకుంటున్నాం మనము. ఈ గోదాదేవి ఎందుకోసం అవతరించింది, మరి ఈమెకి ఆ రంగనాథుడినే వివాహం ఆడాలనే కోరిక ఏ విధంగా కలిగినా కూడా ఈ కాత్యాయని వ్రతం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది మనము చక్కగా ఆ మొత్తము విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఊరికేనే ఆమె చెప్పేస్తుంది, మనం వింటూ ఉన్నాం కదా. పాసురాలు, పాటలు ఇవన్నీ ఎందుకోసం ఆమె పాడింది, అసలు ఈమె ఏ ఉద్దేశంతో తను ఈ తిరుప్పావై పాటలు పాడాలి అని కోరుకుంది. ఆమెకి ఇన్స్పిరేషన్ ఎవరు, ఏంటి, ఎందుకు ఆ ఇన్స్పిరేషన్ కలిగింది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదట ఈ గోదాదేవి యొక్క అవతరణ గురించి చిన్న క్లుప్తంగా తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం చేసుకున్నాం వీడియోలు, పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. గోదా వైభవం అని చక్కగా మొత్తం ఆమె జీవిత చరిత్ర ఉందండి అందులో. అయితే ఓ రోజు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఎప్పుడు పాదసేవ చేస్తూ ఉంటుంది. అయితే గరుడాళ్వార్లు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు స్వామికి ఎక్కడికి వెళ్ళాలి అని కోరిక పుడుతుందో తెలియదు కదా. అంత సిద్ధంగా ఉన్నా కూడా గరుడాళ్వారికి కూడా తెలియకుండా అంత వేగంగా గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్ళిండు. అందుకని ఎప్పుడు కాచుకుని కూర్చుంటాడట గరుడాళ్వార్లు. అయితే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ సేవ చేస్తూ శ్రీమన్నారాయణని గరుడాళ్వార్లను చూసి ఓసారి అన్నదట, ఎంతోమంది భక్తులను తరింపజేస్తారు, మీరు ఎన్నో వరాలు ఇస్తూ ఉంటారు, మరి ఈ గరుడాళ్వారు ఈ గరుడు ఎంత సేవ చేస్తున్నాడు, మీకు ఎప్పుడైనా ఒక మంచి వరం ఇవ్వవచ్చు కదా అని అడిగితే అప్పుడు ఆ గరుడాళ్వార్లను పిలిచి, నీకు వరం ఇవ్వమంటున్నారు, మరి నీకేం వరం కావాలి కోరుకో అన్నారట. అయితే ఈ గరుడాళ్వార్లు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అంతకుముందే ఒకసారి విని ఉన్నాడనమాట. ఏమని అంటే, తనలో అనపాయనిగా ఉన్న నీలాదేవి ఏమడిగింది అంటే, మీరు వటపత్రశాయిగా ఉన్నప్పుడు మిమ్మల్ని సేవించాలని ఉంది, నాకు మీకు సేవ చేసుకోవాలి అని అడిగిందనమాట. అంటే నువ్వు శ్రీవెల్లిపుత్తూరులో భూమి మీద జన్మిస్తావు, జన్మించినప్పుడు నువ్వు ఆ విధంగా నన్ను దర్శించుకోవచ్చు అని చెప్తాడనమాట శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా విని అప్పుడు ఏమడిగాడంటే, ఆ అమ్మ భూమి మీద అవతరించినప్పుడు ఆమెకి తండ్రిగా నేను అవతరించేటట్టు వరం ఇవ్వండి, అదేవిధంగా మీకు నా పుత్రికగా అమ్మవారిని మీకు ఇచ్చి కన్యాదానం చేసే వరం ఇవ్వండి అని కోరుకున్నాడు గరుడు. చూడండి, ఆ వరం అంటే అట్లా కోరుకోవాలి, ఇచ్చినా కూడా ఏవో చిన్న చిన్న కోరికలు కాకుండా. మరి స్వామి గురించి ఆలోచన కదా ఎప్పుడు, అందుకని ఆ విధంగా కోరుకున్నాడట. అదేవిధంగా ఆ గరుడాళ్వార్లే మనకు శ్రీవెల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడుగా అవతరించాడు. అదేవిధంగా ఆ భూదేవియే తులసీవనంలో చిన్న పాపగా లభించింది విష్ణు చిత్తుడికి. మరి ఈ విధంగా లభించిన తులసికి ఏముంటుంది, తులసి వనంలో లభించింది కాబట్టి తులసికి ఎప్పుడు కూడా చెట్టు మొత్తం పరిమళమే ఉంటుంది. ఎక్కడ చూసిన ఆకు, కొమ్మ,
కాడ ఏది చూసినా కూడా. మరి గోదాదేవి కూడా బాల్యం నుండి తండ్రితోని ఈయన భగవత్ సేవా కైంకర్యం చేసేవాడు, పుష్పమాల కైంకర్యం చేసేవాడు కాబట్టి ఎప్పుడు కూడా తండ్రితోని భగవత్ సేవ చేసుకోవడంతో అది చూసి ఆమె కూడా దాని పట్లనే ఆసక్తి అభిరుచి కలిగిందట. మరి తండ్రి గారితో ఎప్పుడూ మాట్లాడినా కూడా శ్రీకృష్ణ లీలామృత రసాన్నే ఉగ్గుపాలుగా చేసి పెంచుకున్నారు గోదాదేవిని. అట్లా ఆటలాడాలనే ఆర్తి, శ్రీకృష్ణుడిని చూడాలి అంటే కృష్ణ లీలల గురించి తండ్రి చెప్తూ ఉంటే విని ఆమెకు ఎప్పుడూ ఆ విధంగా అటువంటి కృష్ణుడితో తను ఆడుకుంటున్నట్టు అలా కలలుగా అంటూ ఉండేదన్నమాట. అట్లా శ్రీకృష్ణ చరితనే చెప్పమని మారం చేసేదట. ఒకరోజు వేరే ఏదైనా చెప్దాము అంటే ఆ పిల్ల వినేది కాదు. ఎప్పుడు శ్రీకృష్ణ చరితమే చెప్పాలి, మళ్ళీ అవే చెప్పాలి అని. అట్లా కథలను పాటలుగా వాడి వినిపించేవారట. రోజు కథ చెప్పడమేనా అని చెప్పేసి వాటిని పాటల రూపంలో వాడేవాళ్ళట. బోరు కొడుతుంది కదండి రోజు ఒకేలా చెప్పడము. అందుకని అప్పుడు ఆమెను తృప్తిపరచడం కోసం ఏం చేసిండట అంటే శ్రీకృష్ణ లీలలన్నిటినీ పాటలుగా పాడుకుంటూ ఆనందించేవారట తను. అట్లా తనను యశోదగా ఆ గోదాదేవిని కృష్ణుడిగా భావిస్తూ తను ఆనందించేవారన్నమాట. తను తాదాత్మ్యం చెందేవారు. అవి వింటూ కృష్ణుడిని ఊహించుకుంటూ గోదాదేవి కూడా ఆనందించేదన్నమాట. అట్లా నిద్రించే కన్నయ్యను మేల్కొల్పడం, యశోద ఏ విధంగా ఏమేం చేసిందో వాటన్నిటినీ తను యశోదగా భావించి కృష్ణయ్య రూపంలో ఉన్నగా భావించి గోదాదేవికి కైంకర్యాలు చేసేవారనమాట. అట్లా ఎన్ని పాటలు రాసిండ్రట అంటే వీరు యశోదగా ఊహిస్తూ ఉపచారాలు చేస్తూ కృష్ణయ్యకు 473 పాటలు రాసిండ్రు వీరు. ఇవన్నీ వింటూ అనుభవించే గోదాకు పెరిగే వయసుతో పాటు కన్నయ్యను చూడాలనే కోరిక కలిగిందనమాట. అప్పుడు తనను గోకులానికి తీసుకువెళ్ళమని రోజు గొడవ పెట్టేది తండ్రితోని. అట్లా ఏం చేసిండ్రు అప్పుడు విష్ణు చిత్తుల వారు గోదాదేవిని తీసుకొని అర్చామూర్తిగా స్వామి వేంచేసి ఉండే దివ్య దేశాలన్నీ చూపెట్టడానికి తీసుకెళ్ళిండ్రు. మొట్టమొదట ఆచార్య స్థానమైన తిరుక్కొట్టియూరుకు తీసుకెళ్ళిండ్రట. ఇదే కన్నయ్యను గన్న ఊరు. గొల్లపిల్లలంతా ఇక్కడ కేరింతలు కొడుతూ వెన్నెలు చల్లుకుంటూ ఇక్కడ నృత్యాలు చేస్తూ నందోత్సవాలు జరిగింది అంతా ఇక్కడనే అని వివరిస్తూ ఆ ప్రదేశాలన్నిటినీ చక్కగా గోదాదేవికి చెప్పారట. ఇట్లా ఎన్నో దివ్య దేశాలు సేవించి అక్కడ పెరుమాళ్ళని తనివిదీర దర్శించి తృప్తి చెందింది. కానీ మాట్లాడాలనే కోరిక తీరలేదు. ఎదురుగా కృష్ణయ్య లేడు కదా, కృష్ణయ్యతో మాట్లాడాలి అని ఆమె కోరుకున్నది. కానీ కృష్ణయ్య లేకపోయే వరకు ఆమెకు కొంత బాధ కలిగిందట. అవన్నిటినీ చూసి ఆనందించినప్పటికీ మరి భగవతత్వాన్ని మరింత తెలుసుకోవడం కోసము ఎలా మాట్లాడడం అని తండ్రి గారిని భాగవతం చెప్పమని కోరిందట. అప్పుడు ఆ భాగవతం అంతా విన్నారు. కథ రూపంగా విని ఆ మాధవుని మీద ఇంకా ఆమెకి భక్తి పెరిగిందట. దివ్యక్షేత్రాలన్నిట్లో చూసిన దాంట్లో అర్చామూర్తులలో శ్రీరంగనాథుని దివ్యమంగళ విగ్రహము ఆమెకు మనసంతా నిండిపోయిందట. అది బాగా నచ్చిందట. అట్లా ఏం చేసింది, అప్పుడు ఊహించుకుందనమాట. గతంలో శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్తు ఆటలాడి ఆనందించినట్టు నేను కూడా గోపికల్లాగా అర్చామూర్తిగానే భగవంతుని సేవించే వీలవుతుందని మరి తండ్రి గారు ఏం చెప్పిండ్రు, మనము అర్చామూర్తినే సేవించాలి. ఇప్పుడు నిజంగా విభవ రూపం అనేది లేదు కాబట్టి అర్చామూర్తినే మనం ఆ విధంగా భావించాలి అని చెప్పినప్పుడు
ఇక ఏం చేయాలి, భగవంతుణ్ణి తప్ప మానవులను నేను వివాహం ఆడను అని తండ్రి గారికి చెప్పేసింది. తండ్రి గారికి బెంగ కలుగుతూ ఉంది, అయ్యో ఈ పిల్ల ఏంటి ఇట్లా మాట్లాడుతుంది అని. కానీ అసలు ఇంతకు తాను కృష్ణునికి తగిన దాన్నేనా కాదా అని పరిశీలించుకోవడానికి ఏం చేసేది, తండ్రి గారు అల్లి పెట్టిన మాలికలను తను ధరించి తులసీవనం పక్కన గల నూతిలో తన అందాన్ని చూసుకొని స్వామికి తగునా అని చూసుకునేదట. ఆ మాలికలను బుట్టలలో యథాతథంగా పెట్టేసేది. ఇట్లా ధరించి ఎంగిలి చేసిన మాలికలను భగవంతునికి అలంకరించకూడదని, తెలియని వయసు చిన్నపిల్లనే కదా, అట్లా గోదా అలంకరించుకోవడం ఒకరోజు పెరియాళ్ళ వాళ్ళు చూసిండ్రట. చూసి ఇది తప్పమ్మా అని చెప్పేసి ఆ మాలికలను ఆలయానికి పంపలేదు. పంపకపోతే ఏమైంది, ఆ రోజు రాత్రి ఆ స్వయంగా రంగనాథుడే పెరియాళ్ళ వాళ్ళకు స్వప్నంలో కనబడి దర్శనమిచ్చి మామగారు అంటూ పెరియాళ్ళ వాళ్ళను సంబోధించారట. గోదా దాల్చిన మాలలే నాకు ఎంతో ఇష్టం, అవే అసలు పరిమళం గలవి, అట్లు కానివి నాకు అవసరం లేదు, నువ్వు తప్పకుండా ఆ మాలలు తేవాల్సింది అని ఆజ్ఞాపించారట. అప్పుడు మమ్ము కాపాడడానికి అవతరించిన తల్లి నీవు సామాన్యురాలివి కాదు అని ఆ గోదాదేవిని ఆండాళ్ళు అని పిలిచారట పెరియాళ్ళ వాళ్ళు, విష్ణు చిత్తుల వారు. అట్లా కీర్తించారట. అప్పుడు తెలుసుకున్నారు ఈమె సామాన్యురాలు కాదు అని. ఇట్లా ఆమె దాల్చిన మాలికలనే స్వామికి అలంకరిస్తూ ఉన్నారనమాట. దీన్నే షూడి కొడుత నాంచియారు అంటారు, అముక్త మాలేదా అంటారు. అంటే విడిచి ముడిచినవి, ముడిచి విడిచిన మాలలు. ఆండాళ్ళను భగవంతుడు అంగీకరించాడనే ధైర్యం కలిగిందట విష్ణు చిత్తులకు. ఈ పిల్లనేమో పెరుమాళం చేసుకుంటా అంటుంది, భగవంతుడు అంగీకరిస్తాడా అనే భయం ఉండే కదా. ఇప్పుడు భగవంతుడు అంగీకరించినట్టు తెలుసుకున్నారు. ఆ మాలలు ధరించడం వల్ల తెలుసుకుని ఆనందించిండ్రట. మరి సరేలే, ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఈ వివాహం అనేది కూడా ఆ భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అని నిశ్చింతగా ఉన్నాడట. అప్పుడు ఇట్లా కృష్ణ సమాగమం కోరి గోపికలంతా కాత్యాయని వ్రతం చేసినట్టు ఆండాళ్ తాను అలాగే వ్రతాన్ని చేసి అయినా భగవంతుణ్ణి పొందాలి అని నిశ్చయించుకుంది. అప్పుడిగా గోకులానికి పోలేదు, కానీ ఇది కలియుగం కదా, మరి ఆ ప్రాంతానికి వెళ్ళలేదు, అది కూడా దూరం కాబట్టి ఈమె ఉన్న ప్రాంతంలోనే తానే ఒక గోపికై మరి అయప్పాడి అంటే గోకులమందలిచి పాటలు పాడిందట. ఏం పాటలు పాడింది, వాటినే మనము తిరుప్పావై శ్రీ వ్రతాన్ని చేసింది. చేసి 30 పాటలు పాడింది, రోజు ఒకటి చొప్పున. ఈ పాశ్రాన్ని మనం తిరప్పావై అని మనం ఇప్పటిదాకా రోజు పాడుతూ ఉన్నాం అన్నమాట. అయితే తన కోరిక మరి వట్టిగానే పాటలు పాడి రోజు ఇంత తెల్లారుజామున లేచి ఇంత భక్తిగా కీర్తిచ్చి మరి తనొక్కతే పోలేదండి, అందరినీ పిలుచుకుని వెళ్ళింది. మరి ఇంకా తన కోరిక తీర్చడం కోసము ఆమె మళ్ళీ ఇంకొక భగవంతుణ్ణి కోరుకున్నదట. అక్కారు పడిషల్ అర్పించి పైగా నిత్య కైంకర్యం కూడా చేస్తా అని మధురై పక్కన ఉన్న అలైర్ కోల్ తిరుమాలిరుం షోలై అనే దివ్య దేశంలో ఉన్న సుందరబాహు స్వామికి మొక్కిందట. చూడండి, మనలాగనే మొక్కులు కూడా మొక్కింది ఆమె. ఈ రంగనాథ స్వామితో వివాహం జరగాలి అని. అప్పుడు ఆమె కలలుగానేది ఆ స్వామి ఎలా వివాహం చేసుకుంటాడో. ఆ విధంగా తను తిరుమలై నాంచియార్ తిరుమలై అని 143 పాశ్రాలను కూడా రాసుకుంది. ఆ స్వామి మీద తనకు ఎంత ప్రేమ ఉందో, తను ఏమేం కోరుకుంటుందో అన్నిటినీ వివరిస్తూ. మరి
ఇట్లా తను ఆ తిరుప్పావై పాశ్రాలను పాడుతూ ఆ స్వామిని చేరడానికి వ్రతం చేసిందనమాట. మరి గోదా ఆర్తిని తీర్చడానికి శ్రీరంగనాథుడు కూడా ఇంకా భక్త సులభుడు కదా, మరి భక్తిని పరీక్షించాడు. ఈమె చక్కని భక్తిని ప్రదర్శించింది, ప్రేమను పంచింది. అప్పుడు రంగనాథుడు కూడా ఈమె భక్తికి మెచ్చి సంతోషించి శ్రీవెల్లిపుత్తూరుకు గోదాను శ్రీరంగం తీసుకురావాలని అనుకున్నాడట రంగనాథస్వామి కూడా. అప్పుడు చెప్తే పెరియాళ్వారు వల్లభదేవుడు అనే ఒక అతను ఉన్నాడు, ఆ రాజు అన్నమాట. అక్కడ ఆ రాజుకు కబురు పంపించారట. ఏమని అంటే తన ఆచార్యులు కుమార్తెతోని తోడుకొని శ్రీరంగం తీసుకొని రా అని ఆయనకి కలలో కనిపించి చెప్పారట. అట్లా శ్రీరంగాని అర్చామూర్తి నంబెరుమాళ్ గోదాదేవిని మానవ కన్యకు ఇచ్చి పరిణయం చేయడం ఎట్లా? మరి రంగనాథునికి ఈమె మానవ కన్య అర్చామూర్తి కదా అని వీళ్ళు సంశయించారట. సంశయిస్తూ ఉంటే గోదాదేవి అక్కడికి చేరిన తర్వాత వాళ్ళే ఏ విధంగా చేయాలి అనేది ఆలోచిస్తారు. ముందైతే మనము శ్రీరంగం వెళదామని అందరూ కలిసి శ్రీరంగం వెళ్ళిండ్రు. రాచ మర్యాదలతోని తీసుకువెళ్ళారట గోదాదేవిని. మరి అక్కడ శ్రీ భట్టర్ వారి ద్వారా కళ్యాణ కార్యాన్ని జరిపించుకున్నాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు రంగనాథస్వామి. అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా వివాహం జరగాలి ఏంటి అన్నీ. అయితే వివాహం జరిగిన తర్వాత స్వామితో పాటు రంగనాథుని వెంట నడిచిన గోదా గర్భాలయంలోకి వెళ్ళింది. తర్వాత చూసేసరికి కనిపించలేదు. అప్పుడు విష్ణు చిత్తుల వారు పాపం చాలా బాధపడుతూ ఉన్నారట. అయ్యో నా బిడ్డ కనబడట్లే, జరిగిందేమిటో ఎవరికి తెలియలేదు, చూసేసరికి అమ్మాయి కనబడట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే ఆ రంగనాథస్వామి పెరియాళ్వార్లను నువ్వు శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్ళు, నేను గోదా సమేతున్నయి గరుడ వాహనున్నయి అక్కడికి వస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారట. చెప్తే ఆ మాట విని సంతోషించి అప్పుడు వీళ్ళు మళ్ళీ బృందం అంతా కూడా శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళిందట. వెళ్తే అక్కడ వెళ్ళేటప్పుడు ఈయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఇంకా పిల్ల అయ్యో ఇట్లా కనబడకుండా పోయిందే అని. అప్పుడు అందరు ఏం చెప్తారండి, ఏదన్నా బాధపడుతుంటే ఇంత మంచి అమ్మాయి ఇంత మంచి భగవంతుడికి దగ్గరికి వెళ్ళింది, నువ్వు సంతోషించాలని చెప్తారు కదా. అట్లా ప్రశంసిస్తూ ఉన్నారట. ప్రశంసిస్తూ ఏమంటున్నారంటే ఆండాళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి మీ అమ్మాయి అనుకుంటున్నావా నువ్వు? కాదు, ఆమె అవతారము లక్ష్మీ యొక్క అవతారము. మరి సీతమ్మ వలె ఆమె అయోనిజ కావడము అయింది, కానీ ఆమె కంటే సీతాదేవి కంటే కూడా గొప్పది మీ అమ్మాయి అని ఓదార్చిండ్రు. ఎందుకట అంటే ఆమెను సీతాదేవి ఏమో మామూలు భూమి దున్నుతుంటే దొరికింది, కానీ గోదాదేవి తులసీవనంలో దొరికింది, పవిత్రమైన తులసీవనంలో. కాబట్టి ఈమె అవతారమే గొప్పది. అలాగే సీత ఆచరించింది, కానీ ఆమె పతివ్రతగా భగవంతుణ్ణి పొందింది, ఆచరించింది, కానీ ఎవరికేం చెప్పలేదు. కాబట్టి ఈమె ఏం చేసింది, మరి అందరికీ ఆ భగవంతుణ్ణి ఎలా పొందాలో చూపించింది, చెప్పింది, పిలిచి ఒక్కొక్కరిని పిలిచి తిరుప్పావై వాడి. కాబట్టి ఈమెనే చాలా గొప్పది. పైగా రాముణ్ణి పాణిగ్రహణం చేసింది సీతాదేవి. మరి రాముడు ఆరాధించే రంగనాథ స్వామిని పాణిగ్రహణం చేసింది గోదా తల్లి. కాబట్టి నీ అమ్మాయి ఏమనుకుంటున్నావు, మామూలుదా, చాలా గొప్పది అని అందరూ ఓదార్చిండ్రట.
అట్లా కీర్తిస్తుంటే ఈయన సంతోషపడ్డాడట. కానీ అయ్యో ఆమెను చూడలేకపోతున్నానే అనే బాధ అయితే ఉంది. కానీ తన బిడ్డను అలా అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఆనందపడ్డారట. అట్లా పెరియాళ్వారు పెరుమాళ్ పరివారంతో అక్కడికి చేరిండ్రు శ్రీవెల్లిపుత్తూరు. అక్కడ గోదారంగమన్నాళ్ళు పక్కన చేతులు కట్టుకుని నిలిచి ఉన్నారట. మరి గరుడాళ్వారితో దర్శనమిచ్చిండ్రట. అప్పుడు ఆనందపడ్డారట. అట్లా గోదాదేవి లక్ష్మీ స్వరూపిణిగా ఇప్పటికీ అక్కడ ఆలయంలో వెలిసి ఉన్నది. మన మొరలు ఆలకిస్తారు ఆ స్వామి, ఆ తల్లి కూడా. కాబట్టి అప్పటి నుంచి అది ఏం పేరు వచ్చిందంటే, అంతకుముందు విల్లిపుత్తూరు ఉండే, ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరు అయిందనమాట. అది ఆ విధంగా ఆ శ్రీవిల్లిపుత్తూరులో గోదారంగనాథ స్వాములు కొలువై ఉన్నారు. మన కోరికలు నెరవేర్చడానికి సాక్షాత్తు ఆ అమ్మవారు పుట్టిన ఊరు, నడయాడిన ఊరు కాబట్టి అంత విశేషమైనదన్నమాట. ఈ విధంగా గోదా కళ్యాణం జరిగింది. మరి ఈ గోదా కళ్యాణాన్ని ఎవరైతే ఈ కథను వింటారో, దర్శిస్తారో, ఆనందిస్తారో వాళ్ళందరికీ కూడా శుభాలు జరుగుతాయి. వివాహాలు కాని వాళ్లకు వివాహాలు అవుతాయి అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరూ చక్కగా వినండి, ఆనందించండి, మరి ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.